Express, an international courier service. జీఎస్టీ అమలు తీరుతెన్నులు ఇలా ఉండబోతోంది. లైసెన్స్ లేని వ్యాపారం ఇకపై కుదరదు. ప్రతి అమ్మకం, కొనుగోలు పూర్తిగా పేపర్పై చూపించాల్సి ఉంటుంది. కట్టు తప్పితే వేటుకు సిద్ధంగా ఉండండి. దేశవ్యాప్తంగా జూలై 1 నుండి జీఎస్టీ విధానం 100% అమల్లోకి వస్తుంది. దేశ స్వతంత్రానంతరం నేటి వరకు లేని విద్య, వస్త్రాలు, ఔషధాలు, వృత్తి ద్వారా అందించే సేవలను జీఎస్టీలో చేర్చారు. ఇప్పుడున్న వ్యాట్ విధానం నుండి జీఎస్టీకి మారాలనుకుంటే 17 రకాల డాక్యుమెంట్లు జతచేయాల్సి ఉంటుంది. జీఎస్టీ విధానంలో పన్నులు 7 రకాలుగా విభజించబడ్డాయి. 0, 5, 8, 12, 18, 28, 40% స్లాబులు ఉన్నాయి. వీటిలో ఎఫ్ఎంసీజీ వ్యాపారానికి 40% వర్తించదు. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఈ విధానం కంపెనీల నుండి నేరుగా సప్లై చేసుకునే వారికి వర్తిస్తుంది. ఇక మీదట ఒక కంపెనీ తయారీ రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి స్టాక్ ట్రాన్స్ఫర్ ఉండదు. కేవలం డిపో ట్రాన్స్ఫర్ విధానం మాత్రమే ఉంటుంది. దానికి ఎలాంటి పన్ను లేదు. అందుకని ఆ విషయం గురించి మీ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకోండి. ఇకపై ప్రతి నెల మీ కంపెనీ మీకిచ్చిన అమ్మకాలు, మీరు చూపించే ఖరీదులు తప్పకుండా మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. మ్యాచ్ కానిచో ఆయా కంపెనీలను అడిగి నిర్ధారణ చేసుకుని సవరించుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్ కాని పక్షంలో ఇన్పుట్ ట్యాక్స్ కి ప్రమాదం సంభవిస్తుంది. మొదటి సంవత్సరం ఎలాంటి శాశ్వత చెక్ పోస్టులు ఉండవు. సేల్ ట్యాక్స్ అధికారులు మొబైల్ చెక్ పోస్టుల ద్వారా రహదారుల వెంట అక్కడక్కడ సరుకు రవాణా వాహనాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. కనుక రవాణా అయ్యే ప్రతి సరుకుకి సంబంధించి బిల్లు, వేబిల్లు తప్పనిసరిగా జతచేసి ఉండాలి. 50,000 పైన జరిపే ప్రతి అమ్మకానికి మొదట బిల్లును సంబంధిత సైట్కి అప్లోడ్ చేసి ఆన్లైన్ ద్వారా తప్పనిసరిగా వేబిల్లు పొందాలి. తదుపరి మాత్రమే మన అమ్మకాన్ని మన అడ్రస్ నుండి బయటకు పంపాలి. ఇది ఒక ఊరు నుండి మరొక ఊరికి మాత్రమే కాకుండా మన పక్క షాపుకి ఇవ్వాలన్నా వేబిల్లు తప్పనిసరి. అది లేకుండా సరుకు మార్చుట తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది. అనుసరించని వారికి కఠినమైన జరిమానా, న్యాయపరమైన చర్య, జైలు శిక్ష విధించబడుతుంది. జీఎస్టీ విధానంలో నెలవారీ అమ్మకాలకు నింపే వ్యాట్ 200కి బదులు కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఇందులో మనం ప్రతి నెల సేల్స్ని 5 రకాల పద్ధతుల్లో ఆన్లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. తెలుసుకోవాల్సి వస్తుంది. అన్నీ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. R1 ఫామ్ ప్రతి నెల 10వ తేదీలోపు, R2 ఫామ్ ప్రతి నెల 13వ తేదీలోపు, R3 ఫామ్ ప్రతి నెల 15వ తేదీలోపు, R4 ఫామ్ ప్రతి నెల 17వ తేదీలోపు, R5 ఫామ్ ప్రతి నెల 20 తేదీలోపు. దాని నిర్ధారణ ఇది జీఎస్టీ డిఈపిటి ద్వారా వస్తుంది. 3, 4, 5లు నెల నెల అప్లోడ్స్ చేయాల్సినవే. ఇవన్నీ ప్రతి నెల అప్లోడ్ చేయాల్సినవే. ఇలా చివరి వరకు మ్యాచ్ అండ్ మిస్ మ్యాచ్ తరువాత అమ్మకం మరియు కొనుగోలుదారుల సబ్మిషన్ కంపారిజన్ చేసుకునే ప్రక్రియ. ఇకపై ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం. సంబంధిత సాఫ్ట్వేర్ ప్రొవైడర్ నుండి గానీ ప్రాక్టికల్గా నేర్చుకోవడం తప్పనిసరి. ఈ జీఎస్టీ విధానంలో లెక్కలు అన్నీ దాదాపుగా వ్యాట్లో ఉన్న విధంగానే ఉంటాయి. ఖరీదు, అమ్మకం మధ్యన ఉన్న వ్యత్యాసం పైననే పన్నును నిర్దేశించిన విధంగా కట్టాల్సి ఉంటుంది. ఈ పన్నును ప్రతి నెల జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన సమయంలోగా కట్టాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం వహించినచో కఠిన శిక్షలకు గురికావాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించుట అత్యంత ప్రమాదం. నిర్ణీత పన్ను చెల్లింపులు అన్నీ బ్యాంకు ద్వారా గానీ, ఈ బ్యాంకు ద్వారా గానీ, ఆన్లైన్ ద్వారా గానీ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా గానీ మాత్రమే చెల్లించాలి. నగదు, చెక్కులు, డ్రాఫ్టులు చెల్లవు. వ్యాట్ విధానంలో ప్రతి నెలా జరిపిన లావాదేవీలు అనగా అమ్మకం మరియు ఖరీదు వివరాలు నెల చివరిలో ఒకేసారి వ్యాట్ 200 ద్వారా తెలిపేవారు. కానీ జీఎస్టీ విధానంలో ప్రతి అమ్మకం, ప్రతి ఖరీదు వెనువెంటనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కంప్యూటర్, ఇంటర్నెట్, ఇన్వర్టర్, స్కానర్ మరియు ప్రింటర్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. మన అమ్మకానికి సంబంధించి ప్రతి బిల్లు నెంబరు క్రమం తప్పకుండా ఉండటాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి లావాదేవీ కంప్యూటర్ ద్వారా జరుగుతాయి కాబట్టి ఏదైనా అధికారి ద్వారా గానీ, జరిగిన పొరపాట్లను ఆఫీసుకు వెళ్లి మార్చుకునే అవకాశం గానీ లేదు. తప్పిదాలకు ఏ అధికారి కూడా ఏమీ చేయలేడు. ప్రతి నెల 20వ తేదీన అప్లోడ్ చేసిన పిదప తదుపరి ఎలాంటి మార్పు చేర్పులకు అవకాశం లేదు. రివైజ్డ్ రిటర్న్ వేసే అవకాశం అసలే లేదు. అంతా కంప్యూటర్ మయమే కనుక 20వ తేదీన వేసే ఫైనల్ రిటర్న్ జాగ్రత్తగా వేయాలి. కాబట్టి నిర్లక్ష్యం వహించకండి.
ఒక యజమాని పేరుతో ఒకరికి ఒక ఫర్మ్ మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఫర్ములు ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఫర్ము పాన్ కార్డుతో లింక్ అయి ఉంటుంది. కనుక ఒకరికి పలు రకాల ఫర్ములు ఉండలేవు. ఈ విషయంలో జాగ్రత్త. ఇక ముందు జీఎస్టీ అమలు తర్వాత ఒకవేళ ఒకే రాష్ట్రంలో అయితే హెడ్ ఆఫీస్ నుండి బ్రాంచ్ ఆఫీస్కి గానీ, ఫ్యాక్టరీ నుండి గోడౌన్కి గానీ, ఫ్యాక్టరీ నుండి C&Fకి గానీ, గోడౌన్ నుండి ఆఫీస్కి గానీ స్టాక్ ట్రాన్స్ఫర్ అనే విధానం ఒక డెలివరీ చాలాన్ ద్వారా మాత్రమే జరగాలి. ఒక డిస్ట్రిబ్యూటర్ నుండి మరో డిస్ట్రిబ్యూటర్కి కూడా సరుకు మార్పిడి ఉండదు. దీనికి తప్పకుండా బిల్లు ఉండి తీరాలి. ఒకవేళ ఏదైనా డిస్ట్రిబ్యూటర్ ద్వారా సరుకు మార్పిడి జరిపితే కేవలం బిల్లు ద్వారానే జరపండి. ఒకవేళ ఇతర రాష్ట్రం నుండి గనక అయితే సొంత డిపో అయినా కూడా కంపెనీ బిల్లు ద్వారా సరుకు పంపాల్సి ఉంటుంది. ఇక ముందు సెకండరీ స్కీములు ఉండవు. బిల్లు ద్వారా వచ్చే లేదా ఇచ్చే డిస్కౌంట్ మినహా మిగతా వాటిపైన కూడా పన్ను విధింపు ఉంది. కాబట్టి తరువాత ఇచ్చే డిస్కౌంట్ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఒక కంపెనీ ద్వారా అది కూడా బిల్లులో పొందుపరిచిన స్కీములకు మాత్రమే పన్ను ఉండదు. ఈ విషయం జాగ్రత్తగా గమనించగలరు. జీఎస్టీ ద్వారా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలు తగ్గవచ్చనే నమ్మకాన్ని ప్రభుత్వం చెబుతుంది. ఇక ముందు కూడా ప్యాక్ చేయబడిన ప్రతి సరుకులపైన ఎంఆర్పి విధిగా ఉంటుంది. ఇకపై జీఎస్టీ పన్ను ద్వారా డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ, C&F వ్యవస్థకి పెనుముప్పు రానుందని చెప్పాలి. ఇంకో కొత్త విధానం ఏంటంటే ధరల నియంత్రణ చట్టం. ఉదాహరణకి గులాబ్ జామ్ ధర 100 రూపాయలు అనుకోండి. అదే గులాబ్ జామ్ పైన మరో ప్యాకెట్ ఉచితంగా ఇస్తే గనుక దాని ధరను నియంత్రణ చేసే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది. కనుక ఈ విషయమై కంపెనీ సేల్స్ వారిని అడిగి తెలుసుకోండి. కాలమే దీనికి సమాధానం చెబుతుంది. ఇట్టి సవరణలను అర్థం చేసుకుని సక్రమమైన వ్యాపారులను గుర్తించి తప్పు చేసే వాళ్లను పసిగట్టేందుకు ప్రభుత్వం రేటింగ్ విధానం తీసుకొచ్చింది. అన్ని సక్రమంగా నిర్వర్తించే వాళ్లకి భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం లభించే అవకాశం ఉంది. అంతేకాక భవిష్యత్తులో ఏదైనా కొత్త వ్యాపారం చేసుకుందామనుకుంటే ఈ రేటింగ్ ద్వారానే లైసెన్సులు దొరికే అవకాశం ఉంది. రేటింగ్ తగ్గితే ఇది కాకుండా భవిష్యత్తులో ఈ రేటింగ్ పద్ధతి ద్వారానే బ్యాంకులు మనకి లోన్ ఇచ్చే అవకాశం ఉంది. కార్ లోను గానీ, ఇళ్లు లోను గానీ, వ్యాపారం లోను గానీ ఈ విధానంలోనే చూపబడుతుంది. ఇక డిస్ట్రిబ్యూషన్ సభ్యుల విధానానికి వస్తే చాలా వరకు ఎఫ్ఎంసీజీ కంపెనీలు మైగ్రేషన్ ద్వారా వచ్చే ట్యాక్స్ డిఫరెన్స్ ని నెట్ లాస్ పద్ధతిలో లెక్కగట్టి అట్టి నష్టాన్ని పూడుస్తామని రాతపూర్వకంగా తెలిపాయి. అందుకని మీరందరూ క్లోజింగ్ స్టాక్ని సక్రమంగా లెక్క చేసి పెట్టుకోండి. అట్టి ప్రొడక్ట్లపై ఉన్న ట్యాక్స్ ని కూడా లెక్క చేసి పెట్టుకోండి. ఇది వ్యాపారి సబ్మిషన్లో చెప్పాల్సి ఉంటుంది. అట్టి ట్యాక్స్ సంస్థ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పద్ధతిలో జీఎస్టీలోకి మారిపోతుంది. ఇది కాకుండా 18% లోపు ఉన్న ట్యాక్స్లకు 40% ఎక్సైజ్ ట్యాక్స్ పద్ధతిలో నేరుగా క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. దీనిపై వివరంగా ఆయా కంపెనీల ప్రతినిధుల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ 18% పైన గనుక ట్యాక్స్ ఉంటే అటు ప్రొడక్ట్కి ట్యాక్స్ ప్లస్ 60% డిఫండ్ ఉంటుంది. దాని వివరాలు కంపెనీ ప్రతినిధుల ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ముందు మనం అమ్మే ప్రతి ప్రోడక్ట్కి HSN కోడ్ విధానం ఉంటుంది. ఇదేమిటంటే అమ్మే ప్రతి వస్తువుకి జీఎస్టీ ఫార్మాట్లో ఒక కోడ్ ఇస్తుంది. అది మనం క్యాంపైన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి దాని విషయమై కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకోండి. దాటవేత ధోరణిని అంగీకరించకండి. వారిచ్చిన సమాచారం పూర్తిగా నిర్ధారణ చేసుకుని నమ్మకం కలిగిన తర్వాతనే వారితో లావాదేవీలు జరపండి. లేదంటే ప్రమాదంలో పడతారు. ఇప్పటి వరకు మీరు లావాదేవీలు నెరిపిన కంపెనీల నుండి క్రెడిట్ నోట్స్, డ్యామేజ్ స్టాక్, గడువు తీరిన సరుకు, సేల్స్ మ్యాన్ జీతభత్యాలు, పెండింగ్లో ఉన్న క్రెడిట్ నోట్స్ అన్నీ త్వరగా రెడీ చేయండి. ఆ డాక్యుమెంట్ని జాగ్రత్త చేయండి. వీలైనంత వరకు కంపెనీల ద్వారా రావాల్సిన బెనిఫిట్స్ త్వరగా తెప్పించుకోండి. ఎందుకంటే జీఎస్టీ తర్వాత అట్టి క్లెయిమ్స్ కి 18% ట్యాక్స్ పడే అవకాశం ఉంది. ఇతర ప్రదేశాలలో పర్యటించే సమయంలో ట్రావెల్ టికెట్స్ మరియు ఇతరములపై కట్టే ట్యాక్స్లను ఇన్పుట్ క్రెడిట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అలానే టెలిఫోన్ బిల్లు, స్టేషనరీ ఖరీదు, అద్దెలపైన గానీ ట్యాక్సులు కట్టిన ఎడల అది కూడా ఇన్పుట్ ట్యాక్స్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. దానిని నెల అంతంలో నింపే రిటర్న్లో క్లుప్తపరచాలి. చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోండి. ఒకవేళ ఇంటర్మ్ సేల్స్ మ్యాన్స్ కి గానీ, డిస్ప్లే ఖర్చుకు గానీ, కంపెనీ తరపున చేసిన ఖర్చును గానీ కంపెనీల నుండి క్లెయిమ్ చేయనప్పుడు తప్పకుండా ఇన్వాయిస్ రైజ్ చేసి ట్యాక్స్ జోడించి పంపాలి. అటు ట్యాక్స్ ని ఇన్పుట్ అవుట్పుట్ లో సరిగ్గా క్లెయిమ్ చేసుకోవాలి. జీఎస్టీ ద్వారా రిజిస్టర్ చేసుకున్న ప్రతి వ్యాపారి తమ లావాదేవీలకు చెందిన సమాచారాన్ని
పుస్తకాల ద్వారా గానీ కంప్యూటర్ ద్వారా గానీ మీ చెంతనే జాగ్రత్తగా ఉంచుకోవాలి. తనిఖీ సందర్భంలో జీఎస్టీ అధికారి అడిగిన దరిమిల అన్నింటినీ రోజువారీగా చూపించే విధంగా ఉండాలి. దీనికి గాను మీకంటూ ఎల్లవేళలా అందుబాటులో ఉండే అకౌంట్ గానీ, ఎప్పుడంటే అప్పుడు సమాచారం ఇవ్వగలిగే పరిజ్ఞానం గానీ కలిగి ఉండాలి. మీ వ్యాపారంలో మీరిచ్చే జీతాల లెక్క సరిగ్గా ఉండాలి. మీరిచ్చే నెలవారీ జీతాలన్నీ ప్రతి ఒక్కరికి బ్యాంకు ద్వారానే చెల్లింపులు చేయాలి. ఒకవేళ అలా చేయకుండా నగదు రూపేణా జీతాలు ఇస్తే అట్టి జీతాల ఖర్చుల క్రింద తిరస్కరించి ఆదాయానికి కలిపే అవకాశముంది. మీ ట్రావెల్ ఖర్చులు, ఇతర చెల్లింపులు అన్నీ తప్పకుండా ఫండ్ కింద క్లెయిమ్ చేయాలి. మీ దగ్గర ఉన్న కేవలం ఖరీదు చేసిన సరుకు అయితేనే ఇతరత్రాకి ఇన్పుట్ క్రెడిట్ రాదు. కనుక జాగ్రత్త వహించి అలాంటి సరుకును ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్లోపు అమ్ముకోవాలి. ఆ తర్వాత స్టాక్ హోల్డింగ్గా చూపరాదు. C&F సూపర్ స్టాకిస్టులు పాత వ్యాపారానికి సంబంధించి C ఫామ్ గానీ F ఫామ్ గానీ డిసెంబర్లోగా తమ కంపెనీలతో క్లియర్ చేసుకోవాలి. ఆలస్యమైన లేదా తదుపరి లావాదేవీలపైన ట్యాక్స్ పడే అవకాశముంది. 31 మార్చి 2017 క్లోజింగ్ స్టాక్ మరియు 30 జూన్ వరకు ఖరీదును సరిగ్గా లెక్క చేసుకుని అట్టి క్లోజింగ్ స్టాక్ని క్వాంటిటీ రూపేణా లెక్క కట్టుకుని జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ రోజు వరకు రెడీగా ఉంచుకోవాలి. కంపెనీల నుండి మీ ఖరీదు లావాదేవీల అకౌంట్ కాపీని తప్పకుండా తెప్పించి పెట్టుకోవాలి. అట్టి ఖరీదులను మీ పుస్తకాలతో సరిచూసుకోవాలి. అశ్రద్ధ పనికిరాదు. అలా సరిచేసిన స్టాక్ని పన్ను రేట్ల పరంగా తయారు చేసుకోవాలి. ఆ స్టేట్మెంట్ ద్వారానే మీ జీఎస్టీలో ఇన్పుట్ క్రెడిట్ జమవుతుంది. మీకు వచ్చిన మీ జీఎస్టీ ఐఎన్ నెంబర్ని మీ సరుకు సరఫరాదారులు అందరికీ ఇవ్వండి. అలాగే మీరు సరుకు సరఫరా చేసే కస్టమర్ల జీఎస్టీ ఐఎన్ నెంబర్లను ముందుగానే సేకరించి పెట్టుకోండి. మీరు అమ్మే లేదా కొనే ప్రతి వస్తువుకి HSN కోడ్ ఉంటుంది. ఇది తప్పనిసరి కాబట్టి అట్టి ప్రొడక్ట్స్ యొక్క HSN కోడ్స్ యొక్క మోడల్ తెలుసుకుని ఒక షీట్లో రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే జీఎస్టీ తర్వాత ప్రతి వస్తువు యొక్క HSN కోడ్ ద్వారానే బిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. జరిమానాలు, శిక్షలు. ఇక్కడ చట్టం చాలా పకడ్బందీగా నిర్మించబడింది. స్థానిక అధికారుల నుండి గాని ఎలాంటి నోటీసులు ఇవ్వబడదు. ఇక మీదట ఏ అధికారికి అలాంటి అధికారాలు ఉండవు. కేవలం మనమిచ్చే సమాచారాన్ని బట్టి మన తప్పులను ఆన్లైన్ ద్వారానే నిర్ధారించబడతాయి. ఒకవేళ నిర్ధారించిన నాడు ఇన్వెస్టిగేషన్ టీం రావచ్చు, లేదా అట్టి తప్పును నేరంగా పరిగణించి మన తప్పును చూపించి అరెస్టు చేయొచ్చు. అలా అరెస్టు చేసే ముందు మనకు తగిన కారణాలను చూపుతారు. అరెస్ట్ అయిన వెంటనే 24 గంటలలోపు సదరు వ్యాపారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఆపై వెంటనే బెయిల్ దొరుకుతుంది. ఆఫెన్సెస్ US 132 యాక్ట్ కింద అరెస్టు చేసే అధికారం అధికారులకు ఉంది. 132 సెక్షన్ పరిధి. ఏదేని వ్యాపారస్తుడు కావాలని ఉద్దేశపూర్వకంగా బిల్లు లేదా సర్వీసు ఇన్వాయిస్ లేకుండా ఆ సరుకు గాని సర్వీసు గాని సప్లై చేస్తూ దొరికినచో, లేదా కావాలని పన్ను ఎగవేతకు ఉపక్రమించినను ఏ సరుకు గాని కేవలం ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ కొరకు తప్పుడు బిల్లును ఇచ్చి దొరికినచో, తద్వారా ఎవరైనా లాభపడినచో సదరు వ్యాపారి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చేసుకుని తర్వాత అటు ట్యాక్స్ గవర్నమెంట్ ఖాతాకు జమ చేయనిచో దానిని కావాలని చేసిన ద్రోహం కింద పరిగణించి శిక్ష వేసే అవకాశముంది. అట్టి తప్పుల వల్ల నేర నిర్ధారణ జరిగితే జైలు తప్పదు. జీఎస్టీ అప్లోడ్ చేయడానికి జీఎస్టీ అథారిటీ పొందిన సాఫ్ట్వేర్ నుండి మాత్రమే సాధ్యం. ఒకవేళ ఏ ఇతర చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు గానీ జీఎస్టీ అప్లోడింగ్ మాత్రం తప్పకుండా ఆథరైజ్డ్ సాఫ్ట్వేర్ నుండి మాత్రమే చేయగలరు. ఈ విషయంలో జాగ్రత్త అవసరం. దేశంలో మొత్తం 34 కంపెనీలు మాత్రమే ఆథరైజేషన్ కలిగిన సాఫ్ట్వేర్ కలిగి ఉన్నాయి. వాటిలో ఆయా ట్రేడ్కి సపోర్టు చేసే సాఫ్ట్వేర్ని జాగ్రత్తగా ఎంచుకోండి.